హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు పెట్టేలా కాకుండా వడియాల్ని 2 బంగాళదుంపలు 1 కప్పు సగ్గుబియ్యంతో పిల్లలు ఎంతో ఇష్టపడే సగ్గుబియ్యం వడియాల్ని ఈజీగా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పిల్లలు వెరైటీ అంటే ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా పెట్టినట్లయితే కనుక మనం ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టేయచ్చు. పిల్లలకి చాలా టేస్టీగా ఉంటాయి, కురుకుర టేస్ట్లో ఉంటాయి. అలాగే ఈ వడియాలు పెట్టడానికి చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. మరి దాని ముందుగా మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. వాటర్ వేసేసి ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పులు వాటర్ వేసేసుకుని ఒక 5-6 గంటలు నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ ఉంచేసుకున్నా బాగానే ఉంటుంది. ఓవర్ నైట్ ఉంచేస్తాను నేనైతే. చూడండి ఎలా మెత్తగా అయిపోతాయి, మనం ఎక్కువసేపు ఉడకబెట్టక్కర్లేదు. ఇప్పుడు ఒక 3 బంగాళదుంపలు తీసుకుని ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు, కొంచెం లైట్గా ఉడకబెట్టుకుని మనం ఎలా తురుముకుంటే మెత్తగా అవ్వకుండా ఉండాలన్నమాట. నేను చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాను, పెద్దవి అయితే 2 సరిపోతాయి. ఇలా తురిమేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మందంగా ఉండే పాత్ర పెట్టుకుని ఒక 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ 2 కప్పులు వేసి నానబెట్టాం కదా. ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసి ఉడికించుకుందాం. 10 నిమిషాలు ఉడికించుకునేసరికి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి, మెత్తగా ఉడికిపోతాయి. చూడండి 10 నిమిషాల తర్వాత ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఆలు తురుము వేసేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆలు తురుము వేసేసి కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టేస్తూ ఉంటుంది. మందంగా ఉండే పాత్ర పెట్టుకోవాలి. ఆలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తానికి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు చల్లారేసరికి ఇంకా గట్టిపడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు దింపేసి ముందు 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కూడా ఒక 4 పచ్చిమిరపకాయలని కచ్చాపిచ్చా దంచుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గట్టి పెట్టి కలుపుతున్నామంటే పైన ఒక లేయర్లా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పాల ప్యాకెట్ కవర్ అయినా సరే లేదా పైపింగ్ బ్యాగ్ ఉన్నట్లయితే కనుక ఇలా వేసేసుకుని, పైపింగ్ బ్యాగ్ అయితే మొత్తం పట్టేసింది నాకు, అందరి దగ్గర ఉండవు కాబట్టి పాల ప్యాకెట్లో వేసుకోవచ్చు. ఒక 2 పాల ప్యాకెట్లో వేసేసుకున్నామంటే మనం వడియాలు పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక క్లాత్ తడిపి పెట్టుకోవాలి, కాటన్ క్లాత్ దలసరగా ఉండేది. చూడండి ఈ విధంగా ఒక చిన్న హోల్ పెట్టేసుకుని ఇలా వడియాలు పెట్టేసుకోవడమే. మనకి ఇలా సన్నగా పెట్టుకున్నట్లయితే త్వరగా ఆరిపోతాయి. ఎండుండి వీలు ఉంటే కనుక ఎండలో పెట్టుకోవచ్చు. ఎండలో అయితే 1 రోజులో ఆరిపోతాయి. ఎండలో వీలు లేదంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ కింద పెట్టేసుకుంటే 2 రోజులు పడుతుంది. చూడండి నేను ఎండలో పెట్టేసాను, 1 రోజులోనే ఆరిపోయినాయి. ఇప్పుడు 2వ రోజు తీసిన తర్వాత చూడండి క్లాత్ వెనకాల కొంచెం వాటర్ వేసి తడిపినట్లయితే మనకి వడియాలు వచ్చేస్తాయి. ఈ విధంగా కొద్ది నాననివ్వాలి. ఇవన్నీ ఇప్పుడు ఒక పళ్ళెంలో వేసేసుకుందాం. కొంచెం తడి తగులుతుంది కాబట్టి వీటినన్నింటినీ ఒక అరగంట ఎండలో పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో వేసేసుకుని ఒక అరగంట కానీ పావు గంట కానీ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఎండిపోతాయి ఒక అరగంట ఎండలో పెట్టినట్లయితే. వీటిని ఇప్పుడు వేయించి చూద్దాము. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకుని వేయించేసుకోవచ్చు. రెండు 3 సార్లు కింద పెట్టుకున్నట్లయితే కనుక సంవత్సరం వరకు సరిపోయే వడియాలు వచ్చేస్తాయి. టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి కూడా. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.